ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా ఏం చేస్తున్నారు ఆదమ్మే తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను ఇంతే తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను ఇంతే నేను చెప్పేది ఇంకా ఓపెన్ గా నేనేం భయపడేది లేదు ఎవరికి ఏమన్నా కానీ నా ప్రైవేట్ లెవెల్ నా సొంత దానికి వచ్చినప్పుడు నేను స్పందించకపోతే ఎట్లా నా గవర్నమెంట్ పెట్టుకొని నా సీఎం పెట్టుకొని నా మంత్రులు పెట్టుకొని నేను ఎందుకు భయపడాలా? ఈ ఛానల్లో ప్రసారం చేరబడే కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు లేదా చర్చలలో వ్యక్తమయ్యే అభిప్రాయాలు ఆయా వ్యక్తుల స్వంతమైనవే. అవి తప్పనిసరిగా ఈ ఛానల్ లేదా దాని నిర్వహణా వర్గం అభిప్రాయాలను ప్రతిబింబించవు. ఈ విషయ వస్తువు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది. మా పెద్ద మనుషులు చేయమని చెప్పప్పుడు కూడా నేను అడగలేదు కూడా. పెద్ద మనిషి ఇంటికి పోక 8 నెలలు అయింది, అయినా కూడా నీకు గడప దొక్కినామా ఎప్పుడైనా? అంటే టీడీపీ వాళ్ళంటే అంత తక్కువ కనిపిస్తారు నీ కళ్ళకి. నా పేరు మగ్దుమ్ బాషా, మధుర సొసైటీ డైరెక్టర్. నేను టీడీపీ వాళ్ళంటే అంత చేతకానాలు అనుకున్నాడా? టీడీపీ వాళ్ళంటే అంత చేతకానాలు అనుకున్నాడా? మేమేమి నువ్వు బెదిరిస్తే భయపడడానికి బ్యాకాట్ ఆడను, ప్రాంతి తాగను, విసికి తాగను, ఏమి కాదు. నేను నాదని నువ్వు నిరూపిస్తే శ్మశానం ఉంది. నా యావదాసు 2 కోట్లు రాసిస్తాను నీకు. నాదని నువ్వు నిరూపిస్తే శ్మశానం ఉంది. నా యావదాసు 2 కోట్లు రాసిస్తాను నీకు. 2 కోట్ల ఆశిస్తా, 2 కోట్ల ఆశిస్తా. మమ్మల్ని వేధిస్తావా నువ్వు? మర్యాద బజార్కి వేస్తావా నువ్వు? డైరెక్టర్ నుంచి చర్యలు తీసుకుంటానంటావా? నువ్వెవరు తీసుకునే మా మీద చర్యలు? టీడీపీ కార్యకర్త అండి నేను. అట్లాంటి పని మా నాయకుడు చెప్పుడు, పెద్ద నాయకుడు చెప్పుడు, చిన్న నాయకుడు ఎవడు చెప్పుడు మా పార్టీలో? ఏమనుకుంటున్నావు ఎమ్మెల్యే గారు మీరు? ఏమనుకుంటున్నావు ఎమ్మెల్యే గారు మీరు? వాడు ఎవడో చెప్తే నువ్వే చేస్తావు. మరి అక్కడ బీజేపీ వాళ్ళు జెండాతో సహా పీకేసినారు, ఏం చేస్తే? మరి అక్కడ బీజేపీ వాళ్ళు జెండాతో సహా పీకేసినారు, ఏం చేస్తే? అంటే టీడీపీ వాళ్ళు అంత తక్కువగానే ఆ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తావు అదను. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి సార్ మీరు, ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి సార్ మీరు. మీరు ఏదైనా అడగండి, స్ట్రైట్ మార్గా జవాబు ఇచ్చే రెడీగా ఉన్నాను నేను. అంతేగాని నువ్వు ఆ డైరెక్టర్ మీద చర్యలు తీసుకుంటాను, ఎవడలు భయపడతాడని నేను భయపడను, ఎవడలు భయపడతాడని నేను భయపడను, ఎవడలు భయపడతాడని నేను భయపడను. పంపిస్తే నువ్వు జైలుకే, అంత తప్పితే ఏం చేయలేవు నన్ను. పంపిస్తే నువ్వు జైలుకే, అంత తప్పితే ఏం చేయలేవు నన్ను. చంపలేవు కదనండి, చంపలేవు కదనండి. మీడియా సోదరులు కూడా చెప్తున్నాను, దయచేసి నిజాలు తెచ్చుకుంటారు. ఎవడో హాఫ్ నాలెడ్జ్ ఫెలో చెప్పినాడని చెప్పి మీరందరూ కూడా అది హాఫ్ నాలెడ్జ్ ఏదో రాదు. డైరెక్ట్ ఇక్కడే చూపిస్తున్నాను, మీరు అడగండి ప్రశ్న. దీంట్లో ఏమన్నా ఉందా? ఎట్లా మీరు 91 నంబర్ కబ్జా చేసినాడని ఎమ్మెల్యే గారు ఎట్లా పోతారు? నా ప్రైవేట్ లేకపోతే నా సొంత లేకపోతే నేను చెప్పనండి మీకు. నేను ఎందుకు చెప్పాలి? నా సొంత భూమి నేను ఎందుకు చెప్పాలి మీకు? అందుకనే డెఫర్మేషన్ వేసిన. ఈరోజు ఎవరెవరు నా పేరు ప్రస్తావించినారో అందరి మీద డెఫర్మేషన్ వేసిన. ఇంకా ప్రస్తావిస్తే మళ్ళీ వేస్తా. ఎందుకంటే ఇది సొంత లేఅవుట్, నాకు సొంత బ్రోచర్ ఇది. నాకు నా భూమి నా ఇష్టమయ్యా, నా ప్రైవేట్ అది. నువ్వు అంతా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తావా? నువ్వు ఆడ బీజేపీ వాళ్ళు కబ్జా చేస్తే ఏం చేసినావు? బీజేపీ వాళ్ళు కబ్జా చేస్తే ఏం చేసినావు? ఆ ఎమ్మెల్యే గారిని మేము గౌరవిస్తుంటే నువ్వు మమ్మల్ని ఎప్పుడు చూసినా మమ్మల్ని విమర్శిస్తావు మా పార్టీని. ఏమనుకుంటున్నారు మీరు? టీడీపీ వాళ్ళని 2 ఏళ్ళు ఒకటి నిరూపించమన్నారు, తెలుసు. ఏమన్నంటే మరి ఎదురు పాలిటిక్స్ చేస్తారు, వాడిట్లా వీడిట్లా అని. అది మండుతుందండి. 2 ఇయర్స్ అయింది, మాకు ఇంతవరకు ఒక వర్క్ చేయలేదు మా గ్రామంలో. ఏదో మా మీద పోయి గురుచల్లానికి పోయినాడు, మా అందులో పోయి చర్యలు తీసుకుంటానంట. ఏం తీసుకుంటాం మా మీద చర్యలు? మా టీడీపీ మీద నువ్వు చర్యలు తీసుకుంటావా? దాంట్లో పోయి చర్యలు తీసుకుంటానంట. ఏం తీసుకుంటాం మా మీద చర్యలు? మా టీడీపీ మీద నువ్వు చర్యలు తీసుకుంటావా? టార్గెట్ చేసి మా మీద అనవసరంగా ఇచ్చేస్తారా? మీడియా ముందు మాట్లాడేటప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పైన కూడా ప్రస్తావించాడు. మా పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఎవరి పార్టీ అయినా కూటమి నాయకులు ఎవరైనా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అది కూడా ఎంక్వైరీ చేపిస్తామని కూడా చెప్పారు. ఎంక్వైరీ చేపిస్తాను, కరెక్టే. నీ సొంత నాలెడ్జ్ వద్దు. డిపార్ట్మెంట్లు లేవా? రెవెన్యూ లేదా? పోలీసు లేదా? రెవెన్యూ పోలీసు వాళ్ళందరూ అధికారులు కాదని వాడు చేస్తాడా? అదొండు. నువ్వు ఎమ్మెల్యే గారండి, మీరు పెద్ద మంది సాధనకే. నువ్వు మా పార్టీ మీద పడతావా? ఎప్పుడు చూసినా ఏమనుకుంటున్నారు? ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు? రాదని కమ్యూనల్ పెట్టాలనుకుంటున్నారా? 2011 నుంచి ఇప్పటికీ 20 ఏళ్ళు ఎన్నికపోయింది ఆదాన్ని. ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆదాన్ని కమ్యూనల్ పెట్టాలనుకుంటున్నారా? 2011 నుంచి ఇప్పటికీ 20 ఏళ్ళు ఎన్నికపోయింది ఆదాన్ని. 2011 నుంచి ఇప్పటికీ 20 ఏళ్ళు ఎన్నికపోయింది ఆదాన్ని. ఇప్పుడు ఎవడో ముస్లిం వచ్చి కబ్జా చేసినాడు అంటే హిందూ శ్మశానం అంటే యాడికి పోతుంది మాట. ఇప్పుడు ఎవడో ముస్లిం వచ్చి కబ్జా చేసినాడు అంటే హిందూ శ్మశానం అంటే యాడికి పోతుంది మాట.
ఏమనుకుంటున్నారు ఆంధ్రనే? ఎక్కడి నుంచి వచ్చినారు మీరంతా ఆంధ్రలో? ఎక్కడి నుంచి వచ్చినారు మీరంతా ఆంధ్రలో? హిందూ ముస్లిం బాయ్ బాయ్ బతికే ప్రాంతం ఇది. హిందూ ముస్లిం బాయ్ బాయ్ బతికే ప్రాంతం ఇది. మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారా మీరు ఆదంలో? ఎవడు ప్రశ్నించేవాడు లేడా మిమ్మల్ని? మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారా మీరు ఆదంలో? ఎవడు ప్రశ్నించేవాడు లేడా మిమ్మల్ని? కబ్జాలు చేసినారు. కబ్జా అంటే ఏం అర్థం? రాయి వీకినారా, లేకుంటే ఏమన్నా రాళ్ళు పాతినారా, లేకుంటే శవాలు వీకినారా? శ్మశానం అంటే ఒక దేవాలయం అది. దాన్ని కబ్జా చేసే పరిస్థితి ఇంకా టీడీపీకి రాలే. ఏం భయపడతాం అనుకున్నాడు ఏమన్నా? పంపిస్తే జైలుకే కదా రెడీగా ఉన్నాను నేను పోయి. ఎన్ని రోజులు చూస్తాం ఇంకా కార్యకర్తలు? ఆ సర్వే నెంబర్ కానీ ఆ శ్మశానం కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది నా ప్రైవేట్ లేఅవుట్, ఇది నా ప్రైవేట్ వెంచర్. ఇది నేనేమన్నా 91 సర్వే నెంబర్లో రాలేసాను, లేకపోతే ఏమన్నా కబ్జా చేశాను? ఎవడు మిడిమిడి జ్ఞానం లేని విధవ, పనికిరాని విధవ ఒక పత్రికలో రాస్తే హాఫ్ అన్ అవర్ ఫిలో పత్రిక రాస్తే ఎమ్మెల్యే గారు మీరు వెళ్ళి చూస్తారా? ఎమ్మెల్యే గారు మీరు తెలుసుకోవాలి కదా ఎవరు ఏమంటే. అంటే కూటమి నాయకులందరూ భూకబ్జాదారులేనా? మీరు కూటమిలో మా ఎమ్మెల్యే గారండి. మీరు మమ్మల్ని అడిగే ప్రశ్నించే హక్కు మీకు ఉంది. డైరెక్టర్ మీద చర్యలు తీసుకుంటారు. మీరు ఎవరండి మా మీద చర్యలు తీసుకోవడానికి? 2 years అయింది తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడినా ఒక్కనంటే ఒక్కరు నిరూపించు. ఎమ్మెల్యే గారు నీకే చెప్తున్నా, ఒక్కనంటే ఒక్కరు నిరూపించు. ఎవరైనా కబ్జా చేసినట్టు కానీ ఏమైనా చేసినా అదే పెద్ద మనిషి కింద పనిచేయడం మేమంటే. మాకు లేకపోయినా ఆస్తులు అమ్ముకొని బతికినాం కానీ ఎవడు కూడా పక్కకి ఇట్లా పోలే పార్టీని కాదని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగలు దొరరా డైవర్ట్ పాలిటిక్స్ చేయొద్దండి ఎమ్మెల్యే గారు మీరు. మొన్న మీ పార్టీ వాళ్ళు కబ్జా చేసేకపోయినారు. జెండాలతో సహా గ్రూప్ ఉంది. ఏం చేశారు మీరు? ఏం చర్య తీసుకున్నారు? పోనీ ఇది డైరెక్టర్ అని అన్నారు కదా, ఎవరని కనుక్కొని మీరు ఆ లేఅవుట్ ఎవరిదనేది మీరు తెలుసుకోవాలి కదా. వాడు ఆఫర్ వార్త రాస్తే మీరు స్పందిస్తారా? అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు ఆదంలో? 2 years అయిందండి. మేము ఒకరి దగ్గర కూడా చేసి చెప్పలే. ఎమ్మెల్యే గారు మీరు మా ఎమ్మెల్యేనా కాదా, మా కూటమి ఎమ్మెల్యేనా కాదా, మీరు మమ్మల్ని ప్రశ్నించే మీకు ఉందా లేదా? ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని అడగాలి కదా. నువ్వు డైరెక్టర్ ఎవరు ఏమనేది అడగాలి కదా. అడుక్కోకుండా నీ ఇష్టం వచ్చిన చర్యలు తీసుకుంటామంటే ఏం తీసుకుంటావు మా మీద? మా పార్టీ పెద్దనా నువ్వు? మా పార్టీ నాయకుడా? ఎమ్మెల్యే చెప్పుడు మాటలు విని ఎక్కడికెక్కడంటే వెళ్తే ఎమ్మెల్యే గారే నష్టపోతారు. మాకేం నష్టం లేదు. ఇప్పటికి మాకు గవర్నమెంట్ రాలేదనే బతుకుతున్నాం 2 ఏళ్ళ నుంచి. గవర్నమెంట్ రాలేదని తెలుగుదేశం వాళ్ళకి అయినా మేము మీ దగ్గరికి వచ్చి చేయడం బతకడం లేదు కదా. ఎవరు పని కూడా చేసుకుని తింటున్నారు కదా. ఈడ కరోడు గట్టిన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఆదరణ నియోజకవర్గంలో. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఏం చేసినా ఏం కాదు. నేనేమో ఆయన కించపరచాలని కాదు. శ్మశానం దగ్గర పోయి మమ్మల్ని ఏమి దొంగలాగా చిత్రీకరించడం ఏంటి? చర్య తీసుకుంటారంటే ఏమో చర్య తీసుకుంటావు? ఏమైనా ఉంది దాంట్లో? నా ప్రైవేట్ లేఅవుట్లో ఇది. నా ప్రైవేట్ లేఅవుట్లో నువ్వు గవర్నమెంట్ సర్వే నెంబర్ శ్మశానం కబ్జా చేసినాడని వాడు యూజ్లెస్ ఫెలో అంటే నువ్వు పోతావు వాటికి. కబ్జా చేశారంటే ఇక్కడ ఒక రాయి పెరిగినారా, ఒక రాయి ఉంచినారా, లేకపోతే ఒక చెట్టు పీకినారా? ఏం పీకినారా? అసలు దానికి మాకు సంబంధం ఏమి? శాస్త్ర ఎస్టేట్ అనేది ప్రైవేట్ లేఅవుట్, నా సొంత లేఅవుట్. ఇది గవర్నమెంట్ కాదు. నేను నా సొంత డీటెయిల్స్ నేను ఎందుకు చెప్పాలి బయటికి? నాకేం పని? నా లేఅవుట్తో మీకేం పని? శ్మశానం కబ్జా అని వాడు ఎవడో విధవ రాసినాడు కదా, ఆ విధవకి ఏమన్నా సర్వే నెంబర్ 91 అని ఉందా? పోనీ నా లేఅవుట్లో మా ఫ్యామిలీ మెంబర్ లేఅవుట్ ఇది. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నీకు రాసిచ్చినారా? 91 అమ్మినాడని ఏమన్నా రాసిచ్చినారా? ఫిర్యాదు ఏమైనా చేసినారా? మరి నువ్వు ఎట్లా డైరెక్టర్ నుంచి చర్యలు తీసుకుంటా? పెద్ద మనిషి అనే భయం ఉంది మాకి. ఆదోనిలో మా పార్టీ పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన కింద మేము పనిచేస్తున్నాం. మాకు ఇన్ఛార్జ్ కింద పనిచేస్తున్నాం. ఆయన చెడ్డ పేరు రాకూడదని ఎవరు కూడా టీడీపీ కార్యకర్త పేరు ఒకటి చెప్పండి. మీరు కబ్జా చేసినట్టు నీకు దమ్ము ధైర్యం ఉంది. మీ మీద మేము చంద్రబాబు నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా లోకేష్ బాబుకి కంప్లైంట్ చేస్తున్నాం పార్టీ తరఫున. మీరు మా ఎమ్మెల్యేనా కాదా? ఇంటికి ఆదోనికి కూటమి ఎమ్మెల్యేనా కాదా? తమాషాలు చేస్తున్నావా ఏమన్నా? ఏమనుకుంటున్నాను నన్ను?
ఏమనుకుంటున్నారు నన్ను? అసలు మీరు ఎవరే ఆదోనికి? ఏం చేయాలని వచ్చినారు ఆదంలో? మీరు హిందూ ముస్లిం కలర్ పెట్టాలనుకుంటున్నారా మీరు ఆదంలో? ఏమి ఇంతకే 20 ఏళ్ళు ఎరికిపోయింది ఆదం 2011 నుంచి. ఏమనుకుంటున్నారు? ఒక మనిషి శ్మశానం కబ్జా అంటే యాడిపోతుంది మాట అది. ఈరోజు మీరు నా పేరు ప్రస్తావించినారు కాబట్టి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. నేను విచారణ చేస్తాను, అది నిజమా కాదా అధికారులు తెలుస్తారని చెప్పాలండి. మీరు ఎట్లా చర్యలు తీసుకుంటామని చెప్తారు? మీరు ఏం చూశారని ఆయన డైరెక్టర్ కబ్జా చేసినాడు? దీంట్లో సర్వే నెంబర్ ఉందా, లేకపోతే ప్లాట్ నెంబర్ ఉందా, సరిహద్దులు ఉన్నాయా? నా సొంత పెంచారు, నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను వేసుకున్నా. బీజేపీ పార్టీలో కూడా కబ్జా చేశారు కదా, వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నాం. అదే వదిలేసి ఎప్పుడు చూసినా మా పార్టీ మీద పడేది. మేము కూడా చంద్రబాబు సార్ కంప్లైంట్ చేస్తున్నాం, లోకేష్ సార్ కంప్లైంట్ చేస్తున్నాం. పెద్ద ఆయన తెలుగు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నదండి. ఎందుకంటే పెద్ద ఆయన సన్నిధిలో మేము పెరిగినామో ఆ మనిషి ఎప్పుడు కూడా ఇన్ని అప్పులైనా ధైర్యంగా బతకండి అని చెప్పాడు తప్ప ఒకరు కబ్జా చేయండి ఒకరు చేయండి అనే మాట చెప్పలే ఇంతవరకు. అలాంటి ఆయన దగ్గర మనం ఈరోజు నువ్వు నిందేస్తావు మాకు. నువ్వు మా కూటమి ఎమ్మెల్యేనా ప్రతిపక్ష ఎమ్మెల్యేనా మాకు? నువ్వు